సీఎం రేవంత్ ఇంటికి ఆర్టీసీ మాజీ ఉద్యోగులు వెళ్లారు. ఉద్యోగాల నుంచి తొలగించిన తమని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని వారు నిరసన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని తమ సమస్యలను సీఎంకు చెప్పడానికి వెళ్లారు. సస్పెండ్, మెమో, జీతాల కట్ చేయడం, చిన్న చిన్న కారణాలతో ఉద్యోగాల నుండి తీసివేశారు. రాష్ట్రంలో అన్ని డిపోల ఉద్యోగులకు అన్యాయం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ ఇంటికి ఆర్టీసీ మాజీ ఉద్యోగులు వెళ్లారు. ఉద్యోగాల నుంచి తొలగించిన తమని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని వారు నిరసన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని తమ సమస్యలను సీఎంకు చెప్పడానికి వెళ్లారని చెప్పారు. సస్పెండ్, మెమో, జీతాలు కట్ చేయడం, చిన్న చిన్న కారణాలతో ఉద్యోగాల నుండి తీసివేశారని, రాష్ట్రంలో అన్ని డిపోల ఉద్యోగులకు అన్యాయం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైట్, దీనిపై మరింత తాజా సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. విశాల్, చెప్పండి, ఆర్టీసీ ఉద్యోగులు సీఎం రేవంత్ ఇంటి వద్దకి వెళ్లడం జరిగింది కదా, అయితే దీనిపై మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏ విధంగా ఉన్నాయి? రైట్ శివాని, టీఎస్ఆర్టీసీకి సంబంధించిన ఎవరైతే సస్పెండ్ అయ్యారో ఉద్యోగులు, అంటే ఉద్యోగుల నుంచి రిమూవ్ చేయబడ్డారో వాళ్ళందరూ కూడా సీఎం దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లామని కూడా ఈ రోజు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళారు. అయితే అక్కడ ఎక్కడ నిరసనలు చేయట్లేదని, కేవలం మాట్లాడడానికి వచ్చామని కూడా ఈ ఎవరైతే సస్పెండ్ అయ్యారో ఆ ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా వెళ్ళడం జరిగింది. అయితే సీఎం తోటి కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. సీఎం కూడా దీనికి సంబంధించి ఒక అంటే అధికారులతో చర్చించి తర్వాత నిర్ణయం తీసుకుంటామని కూడా సీఎం కూడా ఒక హామీ ఇచ్చారని కూడా మనకి ప్రస్తుతం ఉన్న తాజా సమాచారం. అయితే టీఎస్ఆర్టీసీలో అదొక సపరేట్ కార్పొరేషన్ కాబట్టి ఎవరైనా ఉద్యోగులు అంటే విధి నిర్వహణలో కండక్టర్, డ్రైవరు ఇలా విధి నిర్వహణలో ఎవరైనా ఏదైనా తప్పులు చేస్తే ముందుగా ఆర్టీసీ తప్పు స్థాయిని బట్టి మెమో ఇవ్వడము, లేదా జీతాల కోత విధించడము, లేదా సస్పెండ్ చేయడము, సర్వీస్ నుంచి రిమూవ్ చేయడము, ఇలాంటివి చేస్తూ వస్తుంది. అదొక రెగ్యులర్ గా జరిగే యాక్టివిటీ. అయితే అంటే ఇలా సర్వీస్ లో నుంచి రిమూవ్ అయిన వారికి మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ అలా అప్లై చేసుకోకుండా నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి ఇంటికి ఈ రోజు వెళ్ళి తమ ఆవేదనను, తమ సమస్యను కూడా ఆర్టీసీ మాజీ ఉద్యోగులు, సస్పెండ్ అయిన ఉద్యోగులు అక్కడ విన్నవించుకున్నారు. అయితే టీఎస్ఆర్టీసీ మాత్రం విధుల్లో నిర్లక్ష్యం వహించడము, అదేవిధంగా కొంతమంది కండక్టర్లు టికెట్లు కొట్టకుండానే డబ్బులు తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఆర్టీసీ రూల్స్ లో ఒక తీవ్రంగా పరిగణించబడతాయి. ఉద్యోగులందరిలో ఒక క్రమశిక్షణ ఉండేందుకు మిగిలిన వాళ్ళు కూడా క్రమశిక్షణతో పనిచేసేందుకు తాము ఇలాంటి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని, ఇది ఒక నిరంతర ప్రక్రియ అని కూడా అటు టీఎస్ఆర్టీసీ తెలుపుతోంది. అయితే ఉద్యోగులకి ఒకసారి తప్పు చేసిన తర్వాత మరోసారి వాళ్ళు అప్పీల్ చేసుకునే అవకాశం, చివరికి కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. కానీ సీఎం ఈ రోజు ఉదయం సస్పెండ్ అయిన ఉద్యోగులు దాదాపు అన్ని డిపోలకు సంబంధించి, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోలకు సంబంధించి దాదాపు ఒక 1000 మంది వరకు కూడా ఇలా సస్పెండ్ అయ్యి
ఉన్న ఉద్యోగులు వాళ్ళందరూ కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డికి ఇంటి దగ్గరికి వెళ్ళడంతో ఒక్కసారిగా అక్కడ అంటే ఒకటే భారీ స్థాయిలో అక్కడ చేరుకోవడం వల్ల కొంత ఉద్రిక్త పరిస్థితులను ఏర్పడి అయితే తాము నిరసన వ్యక్తం చేయడానికి రాలేదని కేవలం తమ సమస్యని తమ ఆవేదనని సీఎం గారికి చెప్పుకునేందుకు వచ్చామని కూడా ఇటు ఆర్టీసీలో సస్పెండ్ అయిన ఉద్యోగులు తెలిపారు. అయితే దీంతో రాబోయే రోజుల్లో తమకి న్యాయం జరుగుతుందని కూడా వాళ్ళు స్వయంగా సీఎంఏ హామీ ఇవ్వడంతో రాబోయే రోజుల్లో తమకు న్యాయం జరుగుతుందని కూడా అక్కడ ఆర్టీసీ మాజీ ఉద్యోగుల వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అయితే టీఎస్ఆర్టీసీ మాత్రం రూల్స్ అనే కఠినంగా ఉంటేనే రాబోయే రోజుల్లో యాక్సిడెంట్స్ కానీ అదేవిధంగా సంస్థకి నష్టం కానీ జరగదని కూడా టీఎస్ఆర్టీసీ వాళ్ళ వర్షన్ చెప్తుంది. అయితే రాబోయే రోజుల్లో టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ కానీ దీని మీద ఏమైనా స్పందిస్తారా లేదా చూడాల్సి ఉంటుంది శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విశాల్.